హే గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ దట్ ఈస్ ఐఎర్ నియర్ బై. సో ఈరోజు మనం వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం అబౌట్ టీఎస్పీసీ 2025 అడ్మిషన్ రిలేటెడ్ థింగ్ అనమాట. సో మనకి తెలుసు ఎగ్జామ్స్ అయినాక మనం అయితే వెబ్ కౌన్సిలింగ్ పెట్టాలి. సో దాని రిలేటెడే ఈ వీడియో అయితే ఉంటుంది. మనకి తెలంగాణలో మొత్తం 5 యూనివర్సిటీస్ అయితే ఉంది, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్. సో ఇది మనకు వచ్చేసి ఆర్కిటెక్చర్ వాళ్ళకి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, ఇది మనకి లైక్ ఎంటెక్ లేదా ఎంఫార్మసీ అందరికీ ఇది కుకట్పల్లిలో ఉంది కదా, సో ఆ యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్. సో మనకి టోటల్గా ఈ 5 యూనివర్సిటీస్ అయితే ఉంది. అండ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024 అండ్ 25లో వీళ్ళు వచ్చేసి ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది చూద్దాము. మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది. అండ్ దీని రిగార్డింగ్ పీడిఎఫ్ కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోతే ప్లీజ్ డూ జాయిన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ మనకి ఇక్కడ ఈ యూనివర్సిటీస్ వచ్చేసి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, లేదా మనకి అది డిగ్రీ కోర్సెస్ ఉంటాయి కదా. సో దాని రిలేటెడ్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనం ఇండివిజువల్ యూనివర్సిటీస్ చూద్దాం. మనకి ఆ యూనివర్సిటీలో వచ్చేసి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, దానికి మినిమం క్వాలిఫికేషన్ ఏం కావాలి, అది ఎన్ని సంవత్సరాల కోర్స్ ఉండబోతుంది, అండ్ దాని రిలేటెడ్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ గైస్ మనం వచ్చేసి ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో చూద్దాం. సో ఇది లైక్ వాళ్ళు వచ్చేసి హ్యూజ్ నంబర్ ఆఫ్ స్పెషలైజేషన్ అండ్ కోర్సెస్ అయితే రిలీజ్ చేస్తారనమాట ప్రతి సంవత్సరం. సో ఈ అకాడమిక్ ఇయర్లో కూడా మనం చూద్దాం 2025 అండ్ 2026లో ఏమేమి కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి. గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఎంటెక్ ఎం ఫార్మా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 26. సో ఈసారి మనకి జేఎన్టీహెచ్ హైదరాబాద్ వచ్చేసి ఈ అకాడమిక్ ఇయర్లో 2025 అండ్ 2026లో వచ్చేసి ఈ కింద ఇచ్చిన ఆఫర్స్ లైక్ డిపార్ట్మెంట్స్ అండ్ స్పెషలైజేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు గైస్. సో అకార్డింగ్లో అయితే మీరు చూసుకోండి. మనకి ఇక్కడ చూడొచ్చు బాక్స్లో సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ది పీజీ ప్రోగ్రామ్, స్పెషలైజేషన్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, గేట్ లో ఉన్న పేపర్ కోడ్ అండ్ పీసెట్లో ఉన్న పేపర్ కోడ్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకి ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మొత్తం 6 కోర్స్ లైక్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. అది వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, హైవే ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. సో ఒకవేళ మీకు మినిమం డిగ్రీ బీటెక్ ఉంటే అండ్ మీరైతే ఈ సి అనే పేపర్ కోడ్ రాసి ఉంటే మీరైతే ఈ 6 స్పెషలైజేషన్స్కి అయితే ఎలిజిబుల్ అయిపోతారు గైస్. సో డ్యూరింగ్ ది వెబ్ కౌన్సిలింగ్ మీరైతే ఇవన్నీ చూసుకోవాలి పెట్టేటప్పుడు, సో దట్ మీకు ఛాన్సెస్ ఆఫ్ సీట్ విల్ బి మోర్, అంటే మీకు సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మీరు ఎన్ని స్పెషలైజేషన్స్ ఎక్కువ పెడితే. నెక్స్ట్ మనకి సెకండ్ నెంబర్లో వచ్చేసి ఎంటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఉంది. ఇందులో వచ్చేసి కూడా 8 స్పెషలైజేషన్స్ అయితే ఉంది అండర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్, పవర్ ఇంజనీరింగ్ అండ్ ఎనర్జీ సిస్టమ్, పవర్ సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ. సో మనకి ఇక్కడ 8 కోర్సెస్ లైక్ స్పెషలైజేషన్స్ ఉంది అండర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మీకు నచ్చిన కోర్సెస్ ఇక్కడ ఉందా లేదా అయితే చూసుకోండి. సో దాన్ని అయితే వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి లైక్ మీరు తక్కువగా ప్రిఫర్ చేసేది అయితే పెట్టుకోవాలి, సో దట్ మీ తగిన ర్యాంక్ అయితే మీకు వస్తుంది ఈ స్పెషలైజేషన్. సో దీనికైతే మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. మీరు గేట్ అండ్ పీసెట్ పేపర్ కోడ్ వచ్చేసి డబల్ అయితే ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట ఈ కోర్స్కి. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ థర్డ్ నెంబర్లో ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ అయితే మనకి లైక్ చాలా కోర్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 1 2 అరౌండ్ 6 to 7 కోర్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మళ్ళీ ఇండివిజువల్గా దీనికి డిఫరెంట్ పేపర్ కోడ్ ఉంది. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే యూ కెన్ స్టాప్ ది వీడియో అండ్ టేక్ అండ్ స్క్రీన్ షాట్. సో ఇక్కడ ఫస్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో ఇక్కడ చూడొచ్చు ఈ లైన్ ఉంది కదా, దీని మధ్యలో ఉన్న ఇది మినిమం క్వాలిఫికేషన్ అనమాట ఇవన్నిటికీ. ఇప్పుడు నేను చెప్పేది అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, క్యాడ్ ఆర్ క్యామ్,
ఇంజనీరింగ్ డిజైన్, మెషిన్ డిజైన్. సో వీళ్ళకి వచ్చేసి ఈ ఈ డబ్బాలో ఉన్న ఈ మినిమం క్వాలిఫికేషన్ అయితే కావాలి. అండ్ వాళ్ళ పేపర్ కోడ్ వచ్చేసి ఎంఈ లేదా పిఐ, ఇది వచ్చేసి గేట్ వాళ్ళది పేపర్ కోడ్. అండ్ ఎంఈ వచ్చేసి మనకి పీజీ సెట్ వాళ్ళది పేపర్ కోడ్ అనమాట. సో అకార్డింగ్లీ చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ సెకండ్లో వచ్చేసి డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ ఉంది, మీరైతే అకార్డింగ్లీ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గేట్ పేపర్ కోడ్ వచ్చేసి ఏఈ, పిఐ, ఎంటీ, ఎంఎన్, ఎంఈ అండ్ పీసెట్ పేపర్ కోడ్ వచ్చేసి ఎంఈ. సో మీరు ఇందులోకి వెళ్ళి ఏ పేపర్ రాసి ఉన్నా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్పెషలైజేషన్ ఫర్ ఇస్ దట్ ఈస్ డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. నెక్స్ట్ నెంబర్ థర్డ్లో వచ్చేసి థర్మల్ ఇంజనీరింగ్ అనమాట. సో దీనికి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అదర్ కొన్ని ఇంజనీరింగ్స్ అయితే ఉంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. ఇక్కడ పేపర్ కోడ్ ఫర్ గేట్ అండ్ పీసెట్ ఆర్ సేమ్ ఎంఈ అనమాట. సో ఈ పేపర్ కోడ్ మీరు రాసుంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద స్పెషలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, దీనికి కూడా మినిమం క్రైటీరియా ఇచ్చారు ఫర్ క్వాలిఫికేషన్, అదైతే చూసుకోండి. నెక్స్ట్ పేపర్ కోడ్ వచ్చేసి గేట్ వాళ్ళకి ఏఈ, పిఐ, ఎంటీ, ఎంఎన్, ఎంఈ. సో మీరు ఇందులోకి ఏ పేపర్ రాసున్నా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్పెషలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎంఈ ఫర్ పీజీ సెట్ అనమాట పేపర్ కోడ్. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మెకాట్రానిక్స్ అయితే ఉంది, దీనికి కూడా చూడొచ్చు ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఉంది. అండ్ గేట్లో మీరైతే ఏదైనా ఒక పేపర్ ఇక్కడ రాసి ఉండాలి, దట్ ఈస్ ఏఈ లేదా ఎంఈ లేదా పిఐ అనమాట. సో ఇందులోకి వెళ్ళి ఏ పేపర్ కోడ్ మీరు రాసి ఉన్నా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్పెషలైజేషన్. అదే మనకి పీజీ సెట్ వాళ్ళైతే ఎంఈ పేపర్ రాస్తే సరిపోతుంది, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది కోర్స్ లేదా స్పెషలైజేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనమాట. మనకి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఇచ్చారు. గేట్ వాళ్ళైతే ఏఈ, ఎంఈ, పిఐ, ఈసీ, సిఎస్ ఇవన్నీ పేపర్ కోడ్ అయితే మీరు లైక్ ఏదైనా ఒక పేపర్ కోడ్ రాసి ఉంటే ఇట్స్ ఓకే, యూఆర్ ఎలిజిబుల్. అండ్ మీరు ఒకవేళ పీజీ సెట్ రాసి ఉంటే మీకైతే ఎంఈ లేదా ఈసీ లేదా సిఎస్, సో ఏదైనా ఒక పేపర్ కోడ్ రాసి ఏదైనా ఒక పేపర్ ఇక్కడ నుంచి మీరు రాసినట్లయితే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్పెషలైజేషన్. గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇక్కడ కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొన్నిటికి లైక్ సిఎస్సి, ఈసీ కలిపి లైక్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా అకార్డింగ్లీ చూసుకోండి గైస్. మనకి ఇక్కడ చూడొచ్చు సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనమాట, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ థర్డ్ నెంబర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఫోర్త్ వచ్చేసి వైర్లెస్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్. ఫిఫ్త్ మైక్రోవేవ్ అండ్ రాడర్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఈ స్పెషలైజేషన్ అందరికీ ఇక్కడ మినిమం లైక్ క్వాలిఫికేషన్ మెన్షన్ ఉంది, అది బీటెక్ ఇన్ ఈసీఈ లేదా మనకి ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎంఎస్సి వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్, అదైతే చూసుకోవాలి. గేట్ నుంచి అప్లై చేసే వాళ్ళకి దగ్గర అయితే ఈసీ అనే పేపర్ కోడ్ రాసి ఉండాలి వాళ్ళు. అండ్ పీసెట్ నుంచి కూడా అప్లై చేసిన వాళ్ళు ఈసీ అనే పేపర్ కోడ్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది ఈ పేపర్ కోడ్ అనేది రాసి ఉండాలన్నమాట ఇన్ ద ఎగ్జామ్. నెక్స్ట్ గైస్ డిజిటల్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్, విఎల్ఎస్ఐ డిజైన్, విఎల్ఎస్ఐ సిస్టమ్ డిజైన్, విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, విఎల్ఎస్ఐ డిజైన్. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఉంది అనమాట. నెక్స్ట్ సో ఇందులో కూడా మనకి ఈసీఈ, ఈడబ్ల్ఈ, సిఎస్ఐఎన్, ఈసీఈ, సిఎస్ఈఐ. సో ఇవన్నీ పేపర్ కోడ్ అయితే మీరు ఏదైనా ఒకటి రాసుంటే యూఆర్ ఎలిజిబుల్ బోత్ ఫర్ గేట్ అండ్ పీజీ సెట్. నెక్స్ట్ ఈ లాస్ట్ టూ దానికి అంటే ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి అయితే బీటెక్ ఉండాలన్నమాట. ఈసీఈ లేదా ట్రిపుల్ఈ లేదా ఈఐఈ లేదా ఐసీఈ. అండ్ గేట్ వాళ్ళైతే ఈసీఈఈఐ ఈ పేపర్ కోడ్ రాసి ఉండాలి ఏదన్నా ఒకటి. అండ్ పీజీ సెట్ వాళ్ళైతే ఈసీ కోడ్ రాసి ఉండాలి పేపర్ కోడ్. సో అప్పుడు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దీస్ కోర్సెస్ అండర్ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో మోస్ట్లీ ఇక్కడ మనకి సిఎస్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి కామన్ కోర్సెస్ స్పెషలైజేషన్స్ ఉంది, అదైతే అకార్డింగ్లీ చూసుకొని అయితే అప్లై చేసేటప్పుడు అప్లై చేయండి. లేకపోతే మీకు అప్లై చేయకపోతే లైక్ స్పెషలైజేషన్స్ తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ నెంబర్లో వచ్చేసి ఎంటెక్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఇందులో కూడా లైక్ వైడ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. జేఎన్టీయూ హైదరాబాద్ వచ్చేసి మనకి చూడొచ్చు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఆర్ డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైబర్ సెక్యూరిటీ. సో ఇవన్నీ అయితే ఉంది. దాని రిలేటెడ్ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఉంది, అది అయితే చూసుకోండి. నేను ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను.
ఇది ఇక్కడ రిలేటెడ్ పేపర్ కోడ్ కూడా ఇచ్చారు గైస్. గేట్ వాళ్ళకైతే సిఎస్ అని చెప్పేసి, పీసెట్ కూడా సిఎస్. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి మీరు ఏ స్పెషలైజేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, అది ఆ పర్టికులర్ కాలేజ్లో ఉందా లేదా, అండ్ దానికి మినిమం క్రైటీరియా ఏంది, మనకి ఏ డిగ్రీ అనేది ఉండాలి. సో అవైతే చూసుకోండి. సో ఇవి మనకి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి. సో ఇందులో సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. పేపర్ కోడ్ వచ్చేసి సిఎస్సిఎస్ ఫర్ బోత్ ఫర్ గేట్ అండ్ పీసెట్ అనమాట. నెక్స్ట్ నెంబర్ 6లో వచ్చేసి ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇందులో వచ్చేసి 2 కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో ఇందులో గేట్ నుంచి అప్లై చేసే వాళ్ళకైతే CSEECIN. సో ఇవి ఏదైనా పేపర్ కోడ్ రాసిండి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద స్పెషలైజేషన్స్. అండ్ పీసెట్ వాళ్ళకు కూడా సేమ్ CSEECEI. సో ఇందులోకి వెళ్ళి ఏదైనా పేపర్ కోడ్ రాసి ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది కోర్స్. నెక్స్ట్ నెంబర్ 7లో వచ్చేసి ఎంటెక్ బయోటెక్నాలజీ. సో జేఎన్టీ వాళ్ళు వచ్చేసి బయోటెక్నాలజీ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ కోర్స్ పేరు స్పెషలైజేషన్ పేరు వచ్చేసి బయోటెక్నాలజీ ఉంది. దానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమికల్ ఇంజనీరింగ్ లేదా బయో ఇన్ఫర్మేటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సో ఇందులోకి వెళ్ళి మీకు ఏ డిగ్రీ ఉన్నా కానీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్పెషలైజేషన్. గేట్ నుంచి అప్లై చేసే వాళ్ళ దగ్గర అయితే ఈ ఏదైనా పేపర్ కోడ్ రాసి ఉండాలన్నమాట, BTCHAGXLXC అనమాట. సో మీ దగ్గర ఇందులోకి ఏ పేపర్ కోడ్ రాసి ఉన్నా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్పెషలైజేషన్. అదే పీసెట్ నుంచి అప్లై చేసిన వాళ్ళకైతే BT అనే పేపర్ కోడ్ రాసి ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 8 వచ్చేసి ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ టెక్నాలజీ అనే 2 స్పెషలైజేషన్ ఉంది. మీకు ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అయితే చెప్పారు, అది అకార్డింగ్లీ చూసుకోండి. గేట్ నుంచి వచ్చిన వాళ్ళకైతే CH అనే పేపర్ కోడ్ రాసి ఉండాలి. పీసెట్ నుంచి అప్లై చేసే వాళ్ళకైతే CH అనే పేపర్ కోడ్ రాసి ఉండాలన్నమాట. నెక్స్ట్ నెంబర్ 9 వచ్చేసి ఫార్మసీ ఉంది. ఇక్కడ కూడా వైడ్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకి ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలైసిస్, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మకానసీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అనమాట. సో ఇవి అప్లై చేసుకోవాలంటే కోర్స్ మీ దగ్గర ఫార్మసీ అనేది ఉండాలి, గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఒకవేళ మీరు సెంట్రల్ లెవెల్ నుంచి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర GPAC స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ ఒకవేళ మీరు పీసెట్ నుంచి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర PY అనే పేపర్ కోడ్ రాసి ఉండాలన్నమాట మీరు. నెక్స్ట్ నెంబర్ 10th వచ్చేసి ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఉంది. ఇందులో స్పెషలైజేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ అయితే ఉంది. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఈ కోర్స్ అప్లై చేయాలంటే బీటెక్ ఇన్ ECE ఉండాలి, లేదా EEE, EIE, ICE, AMI అంటే ఇవన్నీ అంటే ఏదైనా ఒక్క క్వాలిఫికేషన్ ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది కోర్స్. ఒకవేళ మీరు గేట్ నుంచి అప్లై చేద్దాం అనుకుంటే మీ దగ్గర INECEE ఏదైనా ఒక పేపర్ కోడ్ ఎగ్జామ్ స్కోర్ కార్డ్ అయితే మీ దగ్గర ఉండాలి. అదే పీసెట్ నుంచి అప్లై చేసినట్లయితే మీ దగ్గర EIECEE. సో ఏదైనా ఒక పేపర్ కోడ్ స్కోర్ కార్డ్ మీ దగ్గర ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్పెషలైజేషన్. 11th వచ్చేసి మనకి ఎంటెక్ నానో టెక్నాలజీ అనమాట. ఇది వచ్చేసి మనకి నానో టెక్నాలజీ స్పెషలైజేషన్. సో దాని రిలేటెడ్ మినిమం క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేసారు, అదైతే అకార్డింగ్లీ చూసుకోండి గైస్. మనకి ఇక్కడ మీరు ఒకవేళ గేట్ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏదైనా ఒక స్కోర్ కార్డ్ ఉండాలి ఇక్కడ మెన్షన్ చేసిన పేపర్ కోడ్ నుంచి. సో ఇక్కడ పేపర్ కోడ్స్ చూడొచ్చు మీరు, CE, CH, ME, MT, AE, EC, EE, CS, BT, CY, PH, XT, XL. సో ఇవన్నీ ఏదైనా ఒక స్కోర్ కార్డ్ ఉంటే యూఆర్ ఎలిజిబుల్. అండ్ ఒకవేళ మీరు పీసెట్ నుంచి అప్లై చేసుకుంటే NT అనేది ఉండాలి మీ దగ్గర పేపర్ కోడ్. నెక్స్ట్ గైస్ 12th నెంబర్లో వచ్చేసి మనకి ఇక్కడ ఎంటెక్ ఎనర్జీ స్టడీస్ అయితే ఉంది. స్పెషలైజేషన్ వచ్చేసి ఎనర్జీ సిస్టమ్స్ అనమాట. దాని రిగార్డింగ్ మినిమం క్వాలిఫికేషన్ ఇచ్చారు, పేపర్ కోడ్ కూడా ఇచ్చారు. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి గైస్. నెక్స్ట్ ఎంటెక్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. ఇది ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అనే స్పెషలైజేషన్స్లో వస్తుంది. మనకి ఇక్కడ దాని రిగార్డింగ్ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎన్విరాన్మెంటల్ జియోమెట్రిక్స్ కూడా ఇచ్చారు. సో ఇది రిలవెంట్ గేట్ ఎగ్జామ్, మీరు దీని రిగార్డింగ్ గేట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో దాని స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ పీసెట్ వాళ్ళకైతే EM అనే పేపర్ కోడ్ రాసి ఉండాలన్నమాట. అందులో మనకి నెక్స్ట్ 14th నెంబర్ వచ్చేసి ఎంటెక్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఉంది. మనకి ఇక్కడ స్పెషలైజేషన్ వచ్చేసి స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. సో మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలంటే అకార్డింగ్లీ చూసుకోండి. అదే గేట్ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఏదైనా ఒక పేపర్ కోడ్ రాసి ఉండాలి. అది CE అంటే సివిల్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి,
ఏజీ అని ఉండాలి, ఎక్సెల్ అన్న ఉండాలి. అదే పీఈసెట్ నుంచి అప్లై చేసుకోవాలంటే జీజీ అనే పేపర్ కోడ్ అయితే మీరు రాసి ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 15 వచ్చేసి ఎంటెక్ వాటర్ రిసోర్స్ అనమాట. సో వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఇది కూడా మనకి మినిమం క్వాలిఫికేషన్ ఉంది చూసుకోండి. గేట్ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం లైక్ మీ దగ్గర ఒక స్కోర్ కార్డ్ ఉండాలి. అది వచ్చేసి సిఈ లేదా ఏజీ లేదా ఎక్సెల్ వాళ్ళదైతే ఉండొచ్చు. నెక్స్ట్ పీసెట్ నుంచి అప్లై చేసుకుంటే అంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సపరేట్ పేపర్ కండక్ట్ చేసుకుంటుంది. సో అది అయితే మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 16 వచ్చేసి ఎంటెక్ ఏరోటెక్నికల్. నెక్స్ట్ నెంబర్ 16 వచ్చేసి ఎంటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. స్పెషలైజేషన్ వచ్చేసి ఏరోస్పేస్ అనమాట. మీ దగ్గర ఇవి మెన్షన్ చేసిన ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. పేపర్ కోడ్ వచ్చేసి ఫర్ గేట్ ఎంఈ అండ్ ఏఈ. ఫర్ పీసెట్ ఇట్ ఈస్ ఏఎస్. 17th నెంబర్లో వచ్చేసి ఎంటెక్ మెట్రాలజికల్ ఇంజనీరింగ్. ఇందులో స్పెషలైజేషన్ వచ్చేసి మెట్రాలజీ ఉంది. మినిమం డిగ్రీ వచ్చేసి మెట్రాలజికల్ బీటెక్ ఉండాలి మీకు మెట్రాలజీలో. అదే గేట్ నుంచి అప్లై చేసుకుంటే మీ దగ్గర ఎంఈ లేదా పిఐ అనే పేపర్ కోడ్ స్కోర్ కార్డ్ ఉండాలి. పీసెట్ నుంచి అప్లై చేస్తే ఎంటీ అనే పేపర్ కోడ్ ఒక స్కోర్ కార్డ్ మీ దగ్గర అయితే ఉండాలి. సో గైస్ మనకి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ హైదరాబాద్ వచ్చేసి హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తున్నారు అనమాట ఫర్ పీసెట్ 2025. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి డిఫరెంట్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ అయితే ఉంది. కొన్ని లైక్ కోర్సెస్కి అయితే లైక్ డిఫరెంట్ బ్రాంచెస్ అప్లై చేసుకోవచ్చు. అంటే సిఎస్ అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అది మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా పేపర్ కోడ్ బట్టి మీకైతే వెబ్ కౌన్సిలింగ్లో కాలేజెస్ చూపిస్తుంది. సో మీరు అప్లై చేసుకోవాలంటే మీ ప్రిఫరెన్స్ బట్టి. సో గైస్ ఈ వీడియో మీ ఇన్ఫర్మేషన్ కోసమే, ఎందుకంటే లైక్ చాలామందికి తెలియదు ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ మనకి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. అందుకే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే తెచ్చాను. సో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకో వీడియో అయితే కలుసుకుందాం విత్ ఏ న్యూ కంటెంట్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.